మీ పేరు? కర్పూరం. అగరబత్తి ఏం కాదు. నార్మల్గా మనం కంచం, మంచం, కుక్క అని పేర్లు పెట్టాం కదా. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ వర్డ్ వేరియబుల్. మనం ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే మైండ్లో ఒక ప్లేస్లో స్టోర్ చేస్తాం కదా. సాఫ్ట్వేర్లో కూడా అలానే డేటా స్టోర్ చేయాలి. మన బ్రెయిన్ చాలా స్మార్ట్ కాబట్టి ఈజీగా డేటాని మేనేజ్ చేస్తుంది. కంప్యూటర్ అలా కాదు. అందుకే ప్రతి డేటాకి ఒక నేమ్ ఇస్తాం. అదే వేరియబుల్ నేమ్. వేరియబుల్ అంటే కిచెన్లో డబ్బా లాంటిది. డబ్బాలో వస్తువు ఉంటుంది, వేరియబుల్లో డేటా ఉంటుంది. పింక్ డబ్బా, రైస్ డబ్బా అని పిలిచినట్టు డేటాని పిలవడానికి నేమ్ కావాలి. అదే వేరియబుల్ నేమ్. మనం పిల్లలకి ఏం పేరు పెడితే అది పెట్టాం కదా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా అన్ని పేర్లు ఒప్పుకోదు. సో వేరియబుల్ నామకరణానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. వేరియబుల్ నేమ్ ఏదైనా ఆల్ఫాబెట్ లేదా అండర్స్కోర్తో మొదలవ్వాలి. అండర్స్కోర్ అంటే మైనస్ కాదు అని గమనించాలి. వేరియబుల్ నేమ్లో లెటర్స్ అండర్స్కోర్తో పాటు నెంబర్ కూడా ఉండొచ్చు. వేరియబుల్ నేమ్ మధ్యలో స్పేస్ పెట్టకూడదు. అలానే కీవర్డ్స్ కూడా పేరు కింద వాడకూడదు. కీవర్డ్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా? నార్మల్గా మనం కంచం, మంచం, కుక్క అని పేర్లు పెట్టాం కదా. ఎందుకంటే వాటికి ఆల్రెడీ మీనింగ్ ఉంది. సేమ్ అలానే పైథాన్లో కూడా కొన్ని పదాలు ఆల్రెడీ మీనింగ్తో ఉంటాయి. అవి వేరియబుల్స్లా వాడకూడదు. మీకోసం లిస్ట్ ఇదిగోండి, కానీ ఇప్పుడే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వేరియబుల్స్ కేస్ సెన్సిటివ్ అంటే స్మాల్ ఏ జిఈ అండ్ క్యాపిటల్ ఏ జిఈ. ఈ రెండు వేరియబుల్స్ డిఫరెంట్. ఎందుకంటే డిఫరెంట్ కేసెస్లో ఉన్నాయి కదా. ఈ చాప్టర్లో మనం నేర్చుకున్నవి ఇన్పుట్ ఫంక్షన్, ప్రింట్ ఫంక్షన్స్, వేరియబుల్స్ మరియు వేరియబుల్స్ నేమింగ్ రూల్స్. నెక్స్ట్ చాప్టర్లో మనం డేటా ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాం.